ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 77వ అధ్యాయము. నేను ప్రభువునకు బిగ్గరగా మొరపెట్టెదను, స్వరమెత్తి మొరపెట్టెదను. ఆయన నా వేడుకోలు ఆలించును. నేను ఆపదలో చిక్కి ప్రభువునకు మనవి చేసి తిని, రేయిళ్ళు చేతులెత్తి ఎగతెగక ప్రార్థన చేసి తిని, అయినను ఉపశాంతిని బడైజాలనైతిని. నేను దేవుణ్ణి స్మరించుకొని నిట్టూర్పు విడుచుచున్నాను. ఆయనను మనన చేయుచు నా ఆత్మ నీరసించిపోయినది. ప్రభు నా కంటికి కునుకు పడనీయలేడు. నేను వ్యాకులము చెంది మాట్లాడజాలనైతిని. నేను పురాతన కాలమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని. గత కాలము నాకు గుర్తుకు వచ్చెను. రేయిళ్ళు ధ్యానము చేసి ఆలోచించి చూచి తిని, ఆ మీదట నన్ను నేను ఆత్మతో అన్వేషించుకొంటిని. ప్రభు నన్ను సదా చెయ్యి విడుచునా? ఇక నన్ను ఎప్పటికీ ఆదరించడా? ఇక నన్ను ప్రేమతో చూడడా? ఆయన వాగ్దాన మూలిక చెల్లవా? దేవుడు తన కరుణను విస్మరించెనా? ఆయన కోపం ఆయన జాలిని అణచివేసెనా? అంతటా నేనిట్లు భావింతిని, మహోన్నతుని కుడిహస్తము మారిపోయినది. ఈ విషయము నాకు మిగులు బాధ కలిగించుచున్నది. ప్రభు, నేను నీ కార్యములను స్మరించుకొందును. పూర్వము నువ్వు చేసిన అద్భుతములను జ్ఞప్తికి తెచ్చుకొందును. నీ చేయుదములను గురించి చింతింతును. నీ చేతులు తల పోసెదను. దేవా, నీ మార్గము పవిత్రమైనది. నీ వలె ఘనమైన దేవుడు ఎవరు? నీవు అద్భుత కార్యములు చేసితివి. నిఖిల జాతులలో నీ శక్తిని వెల్లడి చేసి తిని, యాకోబు యోసేపు సంతతి వారైన నీ ప్రజలను స్వయంగా రక్షించితివి. దేవా, నిన్ను చూసి జలములు భయపడెను, సముద్ర గాఢములు కంపించెను, మేఘములు వర్షించెను, ఆకాశము గర్జించెను, నాలుగు దిక్కుల నీ బాణములు మెరుపులు మెరిసెను, నీ ఉరుములు